ఈరోజు మనం ప్రాచీన శిల్పకళలో దాగి ఉన్న ఒక అద్భుతమైన కొంచెం మిస్టరీగా అనిపించే రహస్యాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే అంతుచిక్కని ఏకపాద దైవం. ఒక్కసారి ఆలోచించండి. సర్వశక్తిమంతుడైన దేవుడు అసలు కేవలం ఒకే కాలిపై నిలబడి ఎందుకు దర్శనమిస్తాడు? శతాబ్దాలుగా ఎంతోమంది పండితులను, వేదాంతవేత్తలను సైతం ఆలోచనలో పడేసిన ప్రశ్న ఇది. అసలు ఈ వింతైన ప్రతీక వెనుకున్న ఆంతర్యమేంటో ఇప్పుడు లోతుగా అన్వేషిద్దాం. మనం ఈరోజు ప్రధానంగా 5 అంశాలను చూడబోతున్నాం. ఏకపాద దైవమంటే ఏంటి, వేదాల్లో దీని మూలాలు, దక్షిణ భారతదేశంలో సృష్టికర్తగా ఎలా మారాడు, ఒరిస్సాలో భయంకరమైన తాంత్రిక రక్షకుడిగా ఎలా ఆవిర్భవించాడో, అలాగే కాలక్రమంలో ఈ ప్రతీక ఎలా మారుతూ వచ్చిందో చూద్దాం. పదండి మొదలుపెడదాం. మొదటి భాగం ఏకపాద దైవం, ఏకపాద రహస్య విశ్లేషణ. అసలు ఈ నిగూఢమైన రూపమేంటి అనేది ముందుగా చూద్దాము. ఇక్కడ మనం 2 ముఖ్యమైన పదాలను అర్థం చేసుకోవాలి. ఒకటి ఏకపాద అంటే ఒకే కాలు ఉన్న శివుని అవతారం. రెండవది యాక్సిస్ ముండి అంటే విశ్వాన్ని నిలబెట్టే మూలస్తంభం. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. విశ్వాన్నంతటినీ నిలబెట్టే మూలస్తంభాన్ని కేవలం ఒకే ఒక్క కాలు సూచిస్తోందనే బేసిక్ ఐడియాను ఇది మనకు చెబుతోంది. సకల సృష్టికి ఒకే ఒక ఆధారం ఉందని చెప్పడమే దీని ఉద్దేశం. ఇప్పుడు రెండో భాగంలోకి వెళదాం. వేదమూలాలు మరియు విశ్వస్తంభాలు. అసలీ ఆలోచనకు ప్రారంభ మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. మనం ప్రాచీన వేదాలను గమనిస్తే అక్కడ అజ ఏకపాద లేదా పుట్టుకలేని ఒంటికాలి దైవం అనే ప్రస్తావన కనిపిస్తోంది. ఆశ్చర్యకరంగా అప్పట్లో దీనికి రకరకాల వివరణలుండేవి. కొందరు ఆకాశాన్ని మోసే వాయుదైవమన్నారు, ఇంకొందరు అగ్నిదేవుని రూపమన్నారు, మరికొందరు సూర్యదైవమన్నారు. అయితే వీటన్నిటిలోనూ హైలైట్ ఏంటంటే ఆకాశం నుండి భూమికి ఒకే రేఖలా దిగివచ్చే మెరుపుతీగలా దీన్ని పోల్చడం. అంటే ప్రకృతిలోని అత్యంత శక్తివంతమైన శక్తులతో దీన్ని లింక్ చేశారన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఋగ్వేదంలో ఈ అజ ఏకపాదుడిని అహిబుధ్న్య అంటే లోతైన సముద్రంలో ఉండే సర్పంతో కలిపి ఒక జంటగా చూపించారు. ఒకవైపు ఆకాశం నుండి దిగివచ్చే విశ్వస్తంభం, మరోవైపు సముద్రపు అడుగున ఉండే సర్పం. ఈ ఇద్దర్నీ నిధులకు కాపలాదారులుగా ప్రాచీన శ్లోకాలు అభివర్ణించాయి. భలే ఉంది కదా ఈ పోలిక. మరి ఈ వేదదైవం క్రమంగా శివుడిగా ఎలా మారాడు, ఆ పరిణామం ఎలా జరిగిందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఋగ్వేదంలో కేవలం ఒక ప్రకృతి దైవంగా ఉన్న అజ ఏకపాదుడు మహాభారతం కాలానికొచ్చేసరికి 11 మంది రుద్రులలో ఒక్కరిగా మారిపోయాడు. ఆ తర్వాత పురాణాల కాలానికి ప్రధాన దేవుడైన శివుని యొక్క ఒక స్పష్టమైన లక్షణంగా స్థిరపడ్డాడు. అంటే వేదాలలోని ఒక సాధారణ భావన కాలక్రమంలో శివతత్వంలోకి ఎలా మర్జైపోయిందో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. మూడవ భాగం దక్షిణ భారతదేశపు సృష్టికర్త. ఈ ప్రాంతంలో శివుని ఆధిపత్యాన్ని ఎలా చాటారో ఇప్పుడు చూద్దాం. లింగపురాణంలోనే ఒక వాక్యం ఇక్కడ మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఒక కాలు, 4 చేతులు, 3 కళ్ళున్న స్వామి తన ఎడమవైపు నుండి విష్ణువును, కుడివైపు నుండి బ్రహ్మను సృష్టించి కొలువయున్నాడు. ఈ ఒక్క కోట్ చాలు దక్షిణ భారతదేశంలో ఏకపాద త్రిమూర్తి ఆకృతిని ఎంత పవర్ఫుల్గా వాడారో చెప్పడానికి. బ్రహ్మ విష్ణువులు కూడా శివుని నుండే పుట్టారని చెబుతూ ఆయన్నే అత్యున్నత సృష్టికర్తగా ఇది నిలబెట్టింది. సరి, ఈ దక్షిణ భారత శిల్పాలను ఒక్కసారి ఊహించుకోండి. అవి ఎంత ప్రశాంతంగా, స్ఫటికంలాంటి స్వచ్ఛతతో ఉంటాయంటే ఒకే కాలిపై తామరపూము మీద నిటారుగా నిలబడి తలపై జటామకుటంతో శివుడు దర్శనమిస్తాడు. ఆయన చేతులు వరద మరియు అభయముద్రలలో ఉంటాయి. అంటే భక్తులకు వరాలిస్తూ భయం వద్దు అనే భరోసా ఇస్తున్నట్లుగా అన్నమాట. ఆయన శరీరానికి ఇరువైపులా బ్రహ్మ, విష్ణువులు ఉద్భవిస్తున్నట్లుగా ఉంటుంది. నిజంగా ఇది శివుని యొక్క అత్యంత సౌమ్యమైన రూపం. మీరు ఈ ఆలయ శిల్పాలను గమనిస్తే స్వామి చుట్టూ నమస్కరిస్తున్న యోగులు లేదా సన్యాసులు కూడా కనిపిస్తారు. దీని అర్థమేంటంటే ఒకే కాలిపై నిలబడటమనేది మామూలు విషయం కాదు, అది అత్యంత కఠోరమైన తపస్సుకు గుర్తు. అంతటి కఠోర తపస్సు చేసే ఆ దైవం తన భక్తులకు భౌతిక ఆనందాలను, అలాగే అంతిమంగా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడని నమ్మకం. నాల్గవ భాగం ఒరిస్సాలోని భయంకరమైన తాంత్రిక రక్షకుడు. ఇక్కడే అసలైన ట్విస్టుంది. అదే ఉగ్రరూపమైన భైరవుడిగా మారటం. ఇప్పుడు మనం తూర్పువైపు అంటే ఒరిస్సాకు వెళ్దాం.
ఇక్కడికి రాగానే అచ్చం అదే ఒంటికాలి భంగిమ పూర్తిగా ఒక భయంకరమైన కోణాన్ని తీసుకుంటుంది. దక్షిణాన ఎంతో ప్రశాంతంగా బ్రహ్మ విష్ణువులతో ఉన్న సృష్టికర్తగా ఉన్న శివుడు ఒరిస్సాకొచ్చేసరికి ఉగ్రరూపంతో, కోరలతో, మెడలో కపాల మాలలతో రక్తబలి తీసుకునే భయంకరమైన రక్షకుడుగా మారిపోయాడు. ఈ మార్పు చూస్తే నిజంగా ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది కదూ. ఒరిస్సాలో ఈ ఏకపాదుణ్ణి శివుని భయంకరమైన రూపమైన భైరవుని అవతారంగా పూజించేవారు. ముఖ్యంగా తాంత్రిక కాపాలిక వర్గం వారు ఈయన్ని తీవ్రంగా ఆరాధించేవారు. ఇక్కడ బ్రహ్మ విష్ణువుల శరీరాలు పూర్తిగా మాయమైపోయాయి. వాటి ప్లేస్లో కాళి కింద ఒక శవం, చేతిలో డమురుకం, కపాలం లాంటి భయానకమైన తాంత్రిక చిహ్నాలు వచ్చాయి. అమ్మవారి దేవాలయాలకు, ముఖ్యంగా సప్తమాతృకలకు ఒక పవర్ఫుల్ బాడీగార్డ్లా, అంటే రక్షకుడిగా ఈ ఏకపాదుడు మారిపోయాడు. కాని చరిత్రలో ఇక్కడొక అద్భుతమైన మలుపుంది. ఒరిస్సాలో మెల్లగా వైష్ణవ మతం పెరిగే కొద్దీ ఈ ఉగ్రమైన భైరవ రూపం కనుమరుగవుతూ వచ్చింది. అయితే చాలామంది పండితులేమంటారంటే ఈ ఒకే కాలు లేదా మొండంలాంటి ఆకృతి ఆధారంగానే కాళ్లులేని ప్రసిద్ధ వైష్ణవ దేవుడైన జగన్నాథస్వామి రూపకల్పన జరిగి ఉండవచ్చని. వినడానికి ఎంత ఫ్యాసినేటింగ్గా ఉందో కదా. ఆ ఉగ్రరూపం పోయినా దాని విజువల్ ముద్ర మరో గొప్ప దైవరూపంగా బతికిపోయిందనమాట. చివరిగా 5వ భాగం, సంప్రదాయాలకతీతమైన ఒక ప్రతీక. ఈ విశ్వస్తంభం యొక్క ప్రయాణాన్ని ఒకసారి రివ్యూ చేద్దాం. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ అద్భుతమైన ప్రతీక ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. వేదకాలంలో ఒక మెరుపుతీగ లేదా అజ ఏకపాద అనే తుఫాను దైవంగా మొదలై ఇతిహాసాల గుండా ప్రయాణించి 8వ శతాబ్దం నాటికి దక్షిణ భారత దేవాలయాలలో త్రిమూర్తులను సృష్టించిన సుప్రీం సృష్టికర్తగా మారి ఆ తర్వాత కళింగ కాలంలో ఒరిస్సాలో భయంకరమైన తాంత్రిక భైరవుడిగా ఎలా మారిందో మనం స్పష్టంగా చూసాం. ఒకే ఒక ప్రతీక కాలక్రమంలో ఎన్ని వేర్వేరు రూపాలు మార్చుకుందో కదా. ఇక చివరిగా మిమ్మల్ని ఒక ఆలోచనతో వదిలేస్తాను. కేవలం ఒకే ఒక్క కాలుతో భూమిపై నిలబడిన ఒక రూపం, ఏకకాలంలో ఆకాశాన్ని మోయగలగడం, దేవుళ్లకు జన్మనివ్వడం, అదే సమయంలో భయంకరమైన భక్తిని కోరడం ఎలా సాధ్యమైంది? ప్రాచీన ప్రతీకలు కాలానికి తగ్గట్టుగా ఎలా అడాప్ట్ అవుతాయో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి మానవాళి చేసిన అద్భుతమైన ప్రయాణానికి ఇదొక సాక్ష్యం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం. అంతవరకు సెలవు.